వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు చేస్తారు. అందరి జోలికి పోయినారన్నా ఏం బాధ లేదు, మేము తిరిగి వస్తాం, పోరాడతాం, జగన్ సార్ని ముఖ్యమంత్రిని చేసుకుంటాం. కానీ వాళ్ళని క్షమించండి ఎవరో తెలుసా? ఆ భగవంతుడు, ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళని క్షమించాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇంకా వాళ్ళు చేసిన పాపాల గురించి చెప్తే గానీ ఆడ సింహాచలం దేవస్థానం కాడి నుంచి, ఆడ కాశీబుగ్గ కాడి నుంచి, తిరుమలలో జరిగిన తొక్కిసలాట కాడి నుంచి, నిన్న శ్రీశైలంలో జరిగిన లాఠీ చార్జ్ వరకు వాళ్ళ గురించి చెప్తే గానీ రాష్ట్ర ప్రజలే ఎంటబడి తంతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు కూడా మా అక్కకు రాజకీయం కొత్త అయినా కూడా చాలా స్పష్టంగా, నిదానంగా, క్లారిటీగా, ఎటువంటి భయం లేకుండా, వణుకు లేకుండా, తొణుకు లేకుండా, బెనుకు లేకుండా మాట్లాడిందంటే దానికి కారణం వాళ్ళలో తప్పు లేదు, నిజాయితీ ఉంది కాబట్టి. అవతల పక్క ఉన్నామని నేను ఇప్పటి వరకు వారం రోజులు చూడబట్టి టెన్షన్ తప్ప ఏం లేదు. అంటే అతి త్వరలో నాకెందుకో అంబటి రాంబాబు అన్న దగ్గరకు వస్తారు, 3 ఏళ్ళు అయిపోతేనే. మాదేం తప్పు లేదు, ఏదో చంద్రబాబు నాయుడు చెప్తే చేసినామనో, లోకేష్ చెప్తే చేసినాడు అని. ఆ రోజు మీ ఇష్టం, క్షమిస్తారో లేదో అది కూడా మీకు ఇష్టం అని చెప్పి నేను అదే చెప్పినా కదన్నా, సంవత్సరం నుంచి పెడతా. ఆ రోజు హోమ్ మినిస్టర్ గారు నిన్న అంబటి రాంబాబు గారిని ఎవరు తిట్టినారో సాక్ష్యాలు ఇవ్వండి, వాళ్ళని ఎత్తుకపోయి స్టేషన్లో వేసి, సెల్లులో వేసి, లాఠీని ఎత్తి వాళ్ళ కొడతామన్నారు. మళ్ళా ఆధారాలు మీ మీడియా వాళ్ళ కాడ ఉన్నాయా లేదా? అంబటి రాంబాబు గారిని తిట్టినట ఉన్నాయి కదా వీడియోలు, అవి ఆధారాలే కదా. మళ్ళీ ఆధారాలు లేవంటున్నారు. అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, వాళ్ళు ఏమంటారు? ఆటోమేటిక్ గా ఉంది అంటారు. కాబట్టి వాళ్ళు ఎస్ అంటే మీరు ఎస్ అనాలా, నో అంటే లేకుంటే నీ పైన నా పైన కేసు. అన్న, దేవుని జోలికి పోయిన వాళ్ళకి ఎటువంటి శిక్ష అనేది ఇంకా చెప్పకూడదు అన్న. ఎందుకంటే కానీ దేంతో రాజకీయం చేయొచ్చు, కానీ దేవుడితో కానీ భక్తుల మనోభావాలతో కానీ చేయకూడదు. ఈ రోజు ఒక వెంకటేశ్వర స్వామి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకో, చిత్తూరు జిల్లా ప్రజలకో మాత్రమే సొంతమైనటువంటి స్వామి కాదు కదా. ప్రపంచ దేశాలలో ఉండే భక్తులు ఉన్నారు, హిందువులు అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని ఎంతో పవిత్రంగా భావించి వస్తారు. ఒకవేళ నిజంగంటేనే దాంట్లో ఏదన్నా తప్పు జరిగినా కూడా చట్టం తన పని తను చేసుకుని పోవాలా తప్ప, రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో పందికొవ్వనో, లేకుంటే గాన బాత్రూంలు కడిగే కెమికల్ ఉందనో, లేకుంటే గాన దాని యొక్క పవిత్రను తగ్గించే పని మాత్రం చెయ్యకూడదు. అది తప్పు. ఆ పని ఆయన పూనుకున్నాడంటే కేవలం ఇది రాజకీయ స్వార్థంతో చేస్తున్నాడు తప్ప దాంట్లో నిజం లేదని అర్థం. అదే నేను మీకేం చెప్పినా, కేసులు పెట్టడం వల్ల అయ్యో నా పైన కేసులు పెడుతున్నారే అని ఆయన బాధపడితే మనం భయపడాలా. ఆయన కేసులు పెట్టే కొద్దీ నేను వైసీపీ కోసం పోరాడుతున్నా, నాకు ఇంతకన్నా గర్వం ఏముంది అనుకుంటున్నాడు. అంత వైసీపీ పైన అంత పిచ్చి అభిమానంతోనే వాళ్ళ పైన ఎన్ని కేసులు పెడితే ఏమవుతుంది?